హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుందరం సన్ని. ఈరోజు మనం ఎండి చేపల కూర చేయబోతున్నాం. అండ్ ఎండి చేపల కూరలో స్మెల్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా నేను చేసినట్టు చేయండి, స్మెల్ పోతుంది అండ్ ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఒక కడాయిలో ఎండి చేపలను వేసుకొని బాగా వేయించండి. ఇలా వేయించడం వల్ల ఎండి చేపలో ఉన్న స్మెల్ పోతుంది అండ్ ఎండి చేపలో ఉన్న ఇసుక కూడా పోతుంది. అండ్ నేను పెద్ద ముక్కల్ని తీసేస్తున్నాను, ఎందుకంటే దీన్ని ఎక్కువగా వేయించాల్సిన పని లేదు. అండ్ చూస్తున్నారు కదా మీరు, పొగ రూపంలో స్మెల్ ఎలా వెళ్ళిపోతుందో. ఇలా బాగా వేయించడం వల్ల నల్లగా కింద కనిపిస్తుంది కదా, ఇసుక కూడా కిందకి వచ్చేస్తూ ఉంది. వేయించిన తర్వాత కొద్దిగా తోక అండ్ కొద్దిగా తలకాయని తుంచి ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగా 1 by 1 ఒకటిగా మీరు తలకాయని తోకని తుంచి వేసుకోండి. అండ్ మనకి చేప కడుపులో వేస్టేజ్ ఉంటుంది, వీలైనంత వరకు మీ వల్ల అయితే ఆ వేస్టేజ్ని తీయడానికి చూడండి. లేకపోయినా పర్లేదు, మనం వాటర్ నెక్స్ట్ ప్రాసెస్లో చేయొచ్చు. సో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ కడుపులో వేస్టేజ్ని ఇలా తీయాలి. ఇలా తీసిన తర్వాత కొద్దిగా వేడి వాటర్ తీసుకొని, వేడి వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ చాలు, అందులో చేపని వేసుకొనేసి బాగా తిప్పాలి. బాగా నీట్గా 1 by 1 కడుక్కోవాలి. సో ముందుగా బాగా తిప్పండి. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ 70% ఇసుక అనేది మనం వేయించినప్పుడే వచ్చేస్తుంటుంది. ఇంకా ఏమైనా మిగిలి 30% ఉంటే ఆ 30% ఇసుక కూడా ఇక్కడ తిప్పడం వల్ల వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 1 by 1 క్లీన్ చేసుకునేసి మనం ప్లేట్లో వేసుకోవాలి. అండ్ ఏదైతే మనం ఆ స్టమక్లో ఉన్న వేస్టేజ్ని తీయాలని చెప్పాను కదా, ఇక్కడ ఏమవుతుందంటే వాటర్లో బాగా ఊరుతుంది. ఊరినప్పుడు ఆ వేస్టేజ్ని కూడా ఈజీగా తీయచ్చు అనమాట చేపని. సో చూడండి, నేను తీస్తున్నాను కదా ఇలాగ 1 by 1. సో ఇలా మీరు వేస్టేజ్ని తీస్తే సరిపోతుంది. చూడండి, సో ఇలాగా 1 by 1 మీరు ఇలాగా ఈజీగా తీయచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా ట్రై చేయండి. వన్స్ క్లీనింగ్ అయిపోయిందంటే మనం ఇంకా మసాలాకి రెడీ చేసుకోవాలి. సో క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా మసాలా రెడీ చేసేసుకుందాం. టమాటా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొబ్బరి ఇది వేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసాక ఒక పక్కన పెట్టేసి ముందుగా కొద్దిగా నానబెట్టుకున్న చింతపండుని బాగా చేత్తో కలిపి ఒక రసం మాదిరిగా తయారు చేసుకోండి. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము, ఇంకా చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఒక కడాయిలో ఒక 2-3 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని వేయించండి. ఆనియన్ బాగా వేగిపోయింది కదా, ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ మసాలా వేసుకొనేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించాలి. చూస్తున్నారు కదా కలర్ ఎలా మారిందో. ఇలా మారిందంటే మనకి ఆల్మోస్ట్ పచ్చి వాసన అంతా వెళ్ళిపోయినట్టు. పచ్చి వాసన వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనం కారం పొడి, పసుపు అన్నీ వేసేసుకున్నాం. పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొద్దిగా పెప్పర్ వేసుకునేసి బాగా కలపండి. మసాలా బాగా వేగిపోయింది. ఇంకా మనం ఎండి చేపల్ని వేసేసుకుందాం. వేసుకునేసి బాగా కలపండి. ఇలా బాగా కలపండి. అండ్ కొంచెంసేపు అలాగా కలుపుతూ ఆగి కలపండి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది చేపకి తగులుతుంది. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న మనం చింతపండు రసాన్ని వేసేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర చింతపండు పులుపు ఎక్కువ ఉంటే ఒకసారి పిండినాక మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మళ్ళీ వాటర్ వేసుకొని అదే చింతపండుని మళ్ళీ పిండండి. నాకైతే పులుపు తక్కువ ఉంది మా చింతపండు, అందుకని నేను రెండోసారి మళ్ళీ పిండుతున్నాను అదే చింతపండుని. పిండేసినాక ఒకసారి బాగా కలబెట్టి టేస్ట్ చూడండి. మీకు సాల్ట్ సరిపోతే
ఓకే, సరిపోకపోతే మీరు సాల్ట్ వేసుకోండి. నేనైతే ఉప్పు రాలేస్తున్నాను. ఇక కూర కాగాలి కాబట్టి కొంచెం క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఆలోపు నేను పకోడాకి రెడీ చేసుకొని పకోడా చేసేస్తాను. అండ్ మీకు తెలుసా, చేప తినడం వల్ల మనకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎదిగే పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎండి చేపలు తినడం వల్ల ఒబెసిటీ అండ్ డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయి. అండ్ పొట్ట భాగంలో కొవ్వు ఉన్న కరిగిస్తుంది. హార్ట్కి చాలా మంచిది. అండ్ ఇందులో రాగి, జింక్ వంటివి ఉన్నాయి. అందుకే హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. కూర బాగా కాగిపోయింది. ఇంకా లాస్ట్ ఎండింగ్ టచ్ కొత్తిమీర చల్లేసి పెట్టేసుకుందాం. స్మెల్ భలే వచ్చేస్తుంది. అండ్ పెద్ద చేపలు పకోడాకి వేసేటప్పుడు సాల్ట్ వేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ అనేది దానికి ఎక్కువ వేసుంటారు. సో మనం వేసే కొందికి ఉప్పు రోస్ట్ అయిపోతుంది. సో ఎంత వీలైతే మాత్రం తక్కువ వేయండి, లేకపోతే వేయకపోయినా పర్లేదు. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చూడడం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. సంగటికి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకు. ఏది ఏమైనా సంగటి ఎండి చేపల కూర కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. మీరు ట్రై చేయాలి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.